యెషయా 60 చదువు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు ఎవరు? నేనే ఈ లోకానికి వెలుగు అని యేసుప్రభు అన్నాడు కదా. యేసుప్రభు లేకపోతే వెలుగు లేదు. ఈ వెలుగు చూస్తురా? యేసుప్రభు ఎక్కడో ఉన్నాడు. ఆయన వెలుగు ఇక్కడ వస్తుంది. వెలుగు మనం చూసుకుంటూ నడుస్తా ఉన్నాం. ఈ లైట్లా కూడా ఆ కరెంట్ పాస్ అవుతుందంటే ఆ వెలుగు యొక్క పవరు లైట్లకు వస్తుంది. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసు ప్రభు. తో ఆ లైట్ నీకు వెలుగు వచ్చింది. అంతేనా? చదువు మళ్ళీ. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏంటంట? లేవు, నీలో వెలుగు, నీలో లైట్ ఉంది. నువ్వు ఎందుకు తేజరిల్లుతలేవు? తేజరిల్లడం అని అంటే ఇట్లా పువ్వు ఉంటాయి చూడు, మల్లె మొగ్గలు ఎప్పుడు తెరుచుకుంటాయి? సాయంత్రం పూట తెరుచుకుంటాయి. అవి పొద్దుగాలంతా ఇట్లుంటాయి, సాయంత్రం ఇట్లా తెరవంగానే ఎంత మంచి వాసన వస్తుంది కదా, అవునా కదా? లేవు, తేజరిల్లుము అని అంటే నీకు వెలుగు వచ్చింది. ఆ వెలుగును షైన్ కావాలా. ఇప్పుడు నేను రాగానే ఏం చేసిన? లైట్ లేదండి అన్న. ఎందుకు? చీకటి ఉంది. లేచి మీరు రండి, లైట్ అయ్యండి. మీకు వెలుగు ఉందా లేదా? యేసు ప్రభు ఉంటే వెలుగు ఉన్నట్లే మీకు. తర్వాత ఏంటంట? యేసు క్రీస్తుకి ఇంకొక పేరు యెహోవా. యెహోవాది మహిమ నీ మీద ఉదయించెను. ఉదయం ఎట్లయితుంది? 5 o'clock మెల్లమెల్ల చీకటి ఉంటుంది, మెల్లమెల్ల ఉదయం. యెహోవా మహిమ నీ మీద ఉదయించిందంట. అంతేనా? చదువు. భూమికి ఏమైందంట? భూమి చీకటి ఉందంట. వెలుగు ఎక్కడుంది? నువ్వే వెలుగు. యేసుప్రభు రాడు మళ్ళీ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నాడు అనేసి ఆ లైటు నీకు వెలుగు వచ్చెను. నీ మీద కాంతి, నీ మీద మహిమ ఉంది. చీకటి ఉంది మొత్తం. ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలా? స్విచ్ చేయాలా? పోలీస్ అయిన డ్రెస్సు ఉంటేనే పోలీస్ అయినా. సివిల్ డ్రెస్లో ఇట్లా పోయి సేమ్ పోలీస్ అయింది. మళ్ళీ ఆ పోలీస్ డ్రెస్ తీసేసి సివిల్ డ్రెస్లో ఇట్లా పోయి మంచిగా స్మార్ట్గా జాకెట్ వేసుకొని, టై వేసుకొని, ఫుల్ హ్యాట్ వేసుకొని అన్ని పోతే కూడా కొడతారు పబ్లిక్. పక్కన ట్రాఫిక్ అంతా ఇచ్చేస్తున్నారు. అదే పోలీస్ డ్రెస్ వేసుకొని పోతే అంద సేమ్ పర్సన్. అదేనా? సో చీకటి ఉంది, మన మధ్యలో కూడా చీకటి ఉంది. ఆ చీకటి పోవాలా అని అంటే ఎవరు కారణం దానికి? దేవుడు కాదు, నువ్వు. ఎవరు? వెలుగు ఎక్కడుంది? ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలా? నీ లైట్ వేయాలా, నీకు స్విచ్ చేయాలా. నీ లైట్ స్విచ్ ఒత్తాలా. ఏంటి? చేయి పెట్టి ఒత్తు అను, ఇట్లా ఒత్తు అను. ఆ లైట్ యేసుక్రీస్తు యొక్క ఫైర్. ఏంటి? ఆ ఫైర్ లేకపోతే చీకటి అట్లనే ఉంటది. యేసుప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన వెలుగు నువ్వు వేసుకుంటలేవు. డ్రెస్సు, పోలీస్ డ్రెస్ నీకు ఇచ్చిన ఆ డ్రెస్ చూస్తే దయ్యాలన్నీ గజగజ వణుకుతాయి. నువ్వు వేసుకుంటలేవు కాబట్టి సైతాన్ వచ్చి నిన్ను పట్టపట్ట కొడుతుంది. రాత్రిలో కొడుతుంది, పొద్దుగాల కొడుతుంది, సాయంత్రం కొడుతుంది. ఎక్కుతలే తలకాయల. అర్థమవుతుంది చెప్పేది? లోకంలో పోలీసులకు ఎట్లా పబ్లిక్ లోబడుతుందో పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే ఆ వెలుగు, ఆ కాంతి, ఆ మహిమ వస్తుంది. వచ్చినప్పుడు దయ్యాల రాజ్యం అంతా నీకు వంగి సెల్యూట్ పెడుతుంది. మీరు చూస్తారు, హోలీ స్పిరిట్ నైట్ రోజు చూస్తారు.
దయ్యాలు ఎన్ని దయ్యాలు ఇట్లా ఉరులుతా ఉంటాయో చూస్తారు మీరు. మస్తుగానే దయ్యాలు ఇక్కడ. అమ్మ సార్ మీరు దయ్యాలు అంటున్నారు కాదు, మిమ్మల్ని దయ్యాలు అంటలేను నేను, దయ్యాలు అంటున్నా. మీరు మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని ఇక్కడ తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? మీరు విడుదల కావాలని దేవుడు మిమ్మల్ని ఇక్కడ తెచ్చిండు. ఆ విడుదల కావాలా అని అంటే, ప్రభువా నన్ను విడుదల దయచేయి, నేను ఇంత డిస్టర్బెన్స్గా ఉన్నా, ఇంత ఏడుస్తున్నా, ఇంత నాకు తలగా నొప్పి ఉన్నది అని అంటే దేవుడు మిమ్మల్ని సిద్ధపాటు చేస్తాడు. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో సిద్ధపాటు చేసి మిమ్మల్ని రిలీజ్ చేస్తాడు. ఆ ఫైర్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఒక స్పిరిచువల్గా సర్కిల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆత్మీయంగా అయిపోతారు మీరు. ఆ డ్రెస్ వచ్చేస్తుంది మీకు, పరిశుద్ధాత్మ దేవుడు డ్రెస్ ఇచ్చేస్తాడు. చాలా మందికి ఓల్డ్ స్టూడెంట్స్కి ఆ డ్రెస్ ఉంది కానీ ఇప్పేసారు కొంతమంది, అందుకే కొన్ని ప్రాబ్లం జరుగుతున్నాయి. ఆ డ్రెస్ పక్కన పెట్టేసి ఇప్పుడు వద్దురా ఆ డ్రెస్, ఇప్పుడు వేసుకుంటే ప్రాబ్లం అయిపోయింది తీసేసారు. ఆ డ్రెస్ తీసేసారు, హోలీ స్పిరిట్ డ్రెస్ అంటే ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు, క్రికెట్ ఆడుకుంటాడు సైతాన్. నేను ప్రేయర్ చేస్తున్నా, దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేసి ప్రిపేర్ చేయాలని చెప్పి. మీరు ఎక్కడున్నారు తెలుసా? మీరు చదువమ్మా, లూకాసు వార్త చదువు 15:11. లూకాసు వార్త 15:11 నుంచి చదువు. వినాలా అందరూ? బైబిల్స్ లేని వాళ్ళు వినండి, ఏం కాదు. ఒక్క ఇంట్లో ఇద్దరుండే బ్రదర్స్ లేకపోతే సిస్టర్స్ అనుకోండి. నేను ఉందా మీ ఇంట్లో, నాకు అవసరం లేదు, నన్ను ఎందుకు అన్నాను? పెద్ద కానీ ఏమో పెద్ద బిజ్ చేస్తున్నావు, నాకు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నీ ఇల్లు అవసరం లేదు, మా అన్న అవసరం లేదు, నువ్వు వేస్ట్, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నా వాట నాకు ఇచ్చేసాయి, నువ్వు ఇయ్యకపోతే మంచిగా ఉండదు చూడు. నాయన కాడికి వచ్చిండు, నాయననే ఆయన బుట్టిచ్చిండు, నాయన కాడికి వచ్చి ఏంది నువ్వు సంపాదించింది అంత బాగానే చేసినావు, మంచిగా చేసినావు, ఎవరి కోసం చేసినావు, నాకు ఇచ్చేసాయి అని చిన్నోడు. చాలా లాడు చేస్తాం కదా, చిన్న పాప, చిన్న తమ్ముడు, చిన్న చెల్లె అని కదా. చిన్న కొడుకు వాళ్ళ అయ్యకంటుడు, ముసలోడా చాలుగా సంపాదించింది నీ కోట, నీ కొండ, నీ బంగారం పెట్టుకో, నీళ్ళు పెట్టుకో, నాది నాకు ఇచ్చేసేయి, నువ్వు అవసరం జాంతానే తుమ్కోనే మైకోనే జా. పాపం చూస్తురా మమ్మీ డాడీకి మనం ఏం చేస్తా ఉంటాం? ఏ మమ్మీ నీకు చేత కాకపోతే నేను ఎందుకు పెంచినా మమ్మీ? పెంచి పోయిపోయి దరిద్రంగా నన్ను హాస్టల్లో ఎందుకు వేసినా మమ్మీ? నీకు ఇష్టం లేకపోతే నన్ను అప్పుడే గొంతు పీసుకి చంపేసేది మమ్మీ హాస్పిటల్లోనే. నీకు చేత కాకపోతే, నాకు అన్నం పెట్టే నీకు లేకపోతే, నాకు చదువుపిచ్చే అంత స్తోమత లేకపోతే నన్ను ఎందుకు నువ్వు బతికిచ్చినావు? అప్పుడే పంపించేసాడు ఉండే కదా. చిన్నడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నాది నాకు చాలు, నువ్వు చేసింది చాలు, పెద్ద ఘనకార్యం అని అంటా ఉన్నాడు. ఏం చేసిండట? అన్ని తీసుకున్నట, తీసుకొని ఇక మనం ఏడు ఉంటాం రాబాయి, గట్కేసర్లా అవసరం లేదు మనకు, ఎందుకు గట్కేసర్లా పోదాం, ఎలా పోదాం? ఎడికి దూరం విజయవాడ వెళ్ళిపోదాం. అక్కడ బీచ్ ఉంటుంది, విజయవాడ చిరాల బీచ్, ఫుల్ చిరాల బీచ్ కాడ మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసి వింటురా, బీచ్ మీద ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి అన్ని తీసుకొని పోయిండు. కానీ అంతా బీచ్ కాడ ఏమేమి ఉంటాయి? ఫుల్ గ్లైడింగ్ ఉంటుంది, పారా రైడింగ్ ఉంటుంది, బోట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, చేపలు ఉంటాయి, కూల్ డ్రింక్ ఉంటాయి. దాని తర్వాత దూరం దేశం పోయేసి అన్ని ఖర్చు పెట్టిండు. ఇక అన్ని ఏం చేసిండు?
మొత్తం ఖర్చు పెట్టేసిన నాయన దగ్గర మొత్తం తీసుకొని ఫుల్ ఎంజాయ్ అనమాట. ఏమైందట? పందులను మేపుటకు. పందులు తెలుసా మీకు? పందులు పందులను అయ్యా పైసలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, మిగిలింది ఏంటి? ఇప్పుడు తినాలి కదా ఆయన. ఏం చేయాలా? ఒకడు దొరికిండు మంచి దోస్త్. అరే బాబు, మొత్తం చెట్లు ఎండిపోయినాయి, కాయలు లేవు, కూరగాయలు లేవు, ఎండ చంపుతుంది, కరువు వచ్చేసింది, ఎక్కడ బతకలేం, ఒకటే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ సూపర్ ఉంటుంది, అదే నీకు ఇక లాస్ట్. అలా పందులు ఉంటాయి, ఆ పందుల కాడ జాబ్ ఉన్నది, ఆ జాబ్ పోతే నీకేమన్నా పైసలు ఇస్తారేమో. చదువు. ఆ పందులకు ఏమేస్తున్నాం? పొట్టేస్తున్నారు, పందుల పొట్టు. తర్వాత బుద్ధి వచ్చిందట దానికి. ఆ పందులను చూసి, పందుల వాసన చూసుకుంటా పందుల తింటే బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చి ఏం చేస్తున్నట? అరే, మనము జీసస్ వే స్కూల్ ఉన్నప్పుడు 5 o'clock ప్రేయర్, 6 o'clock ఎక్సర్సైజ్, 7 o'clock టూత్ బ్రష్, 8 o'clock ఫుడ్, 9 o'clock స్కూలు, 11 o'clock ఇంటర్వెల్ స్నాక్స్, తర్వాత 12 o'clock మంచిగా. అబ్బా వచ్చేసినాం రా మనం. ఎందుకు వచ్చినామో జీసస్ వే వదిలిపెట్టి. ఇంట్లో వస్తే అమ్మలేదు, నాయనలేదు, భగవన చూస్తే ఏం లేదు, దాంట్లో మీద కుండలు చూస్తే నీళ్ళు లేవు, ఏం లేవు. బుద్ధి వచ్చింది, అరే ఎందుకు పోయినారా నేను జీసస్ వదిలిపెట్టి అని. కొంతమంది ఫోన్లు చేస్తుర్రు, సార్ మేము వస్తాం సార్ అని. బుద్ధి వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? ఆకలికి చచ్చిపోతున్నా, జీసస్ వేళ కుప్పలు కచరలా పడేసినాం మేము. అన్నం, పప్పు, ఆ బెండకాయలు, దొండకాయలు ఇట్లా పెట్టేస్తుంటే కింద అంతగానో ఉంటుండే. ఇంటికి పోయినాము, అమ్మనేమో పచ్చి పులుసు వేస్తుంది, ఆ పచ్చి పులుసుల నీళ్ళు కూడా సగం దొరుకుతలేవు. మా గిట్లుండే జీసస్ వేళ మంచిగా ఉండే, ఇక్కడికి వచ్చిన గిట్ల అయిపోయింది అని అనుకుంటున్నారు. ఏం చేసిందంట? అమ్మ నాన్న మాట వినకుండా, అక్క చెల్లె మాట వినకుండా, దాన్ని ఏమంటారంట? దాన్ని పాపం అంటారంట. నేను మా నాయనను మాట వినలే, మా నాయన చెప్పిన విషయాలు వినలే, మా నాయనకు ఆ దేవునికి విరోధిగా పాపం చేసిన అంటుండు. చూసినావా? గుర్తొస్తుంది, మా నాయన ఇంట్లో గిట్లుండే, మా నాయన ఇంట్లో గట్లుండే అని. మండాల ఏంటి? మండకపోతే ఆ పాపం అనేది తెలియదు. మమ్మీ గుర్తొస్తుంది, డాడీ గుర్తొస్తుంది అంటే గుర్తు రావాలా, నొప్పి లేవాలా. మమ్మీ ఉన్నప్పుడు, రోజు ఉన్నప్పుడు మమ్మీ విలువ తెలవలే. ఆఫీస్కి వెళ్ళి కూలి పని చేసుకొని ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చినప్పుడు డాడీ థ్యాంక్ యూ డాడీ అని చెప్పలే. మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ చెప్పలే. రోజు వండి పెట్టినప్పుడు అక్క స్వప్నగా థ్యాంక్ యూ అక్క చెప్పలే. నువ్వు పని చేయని వచ్చిన పని చేయి, నువ్వు గ్రాంటెడ్ అనమాట. మనం అంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చిండు తెలుసా? నిన్ను ఒక ముత్యంగా చేయాలని తెచ్చిండు. ఏంటి?
ముత్యం ఎట్లా వస్తుంది తెలుసా నీకు? తెలుసా? తర్వాత చెప్తా. ఆ ముత్యము ఒక హార్డ్ ప్రాసెస్ త్రూ వెళ్తుంది. క్లామ్స్ అంటారు ఇంగ్లీష్లో. దాని లోపల ఆ దాని బాడీలా ఇట్లా 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 దానికి ఇట్లా పిసుకుతా ఉంటుంది అనమాట. ఆ పిసికి 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 అది నొప్పి భరించకుండా అట్లా అయ్యి మెల్లమెల్లగా ఆ చిన్న ఇసుకే రాయి లాంటిది లోపల పోయి అది మెల్లమెల్లగా ముత్యం ఫామ్ అవుతుంది. ముత్యాలు వేసుకుంటారు కదా, వైట్ కలర్స్, పర్ల్స్. గర్ల్స్ వేసుకుంటారు, లేడీస్ పర్ల్స్ వేసుకుంటారు. ఆ ముత్యం కావాలా మీరు అని అంటే ఈ ప్రాసెస్ లో వెళ్ళాలా. మమ్మీ గుర్తొచ్చే ప్రాసెస్, డాడీ గుర్తొచ్చే ప్రాసెస్ లో వెళ్తే మీరు ఒక గ్రేట్ జెంటిల్ ఉమెన్ లాగా తయారవుతారు. అమ్మ చదువు. నీ కుమారుడు నీ కుమార్తె అని అనిపించుకునే యోగ్యము కాదు. తర్వాత అన్ని తీసుకొని ఎంజాయ్ చేసేసి నాయన గుర్తొస్తే ఇంటికి వచ్చి ఏమంటుండు నాయనతోని, నన్ను మీ దగ్గర కూలీలు ఉన్నారు కదా, నేను కూడా కూలి పని చేస్తా, ఒక కూలోన్ లాగా పెట్టుకో అని డాడీతో చెప్తుడు. తండ్రి దగ్గరకు వచ్చిండు. దూరం ఉన్నప్పుడు మమ్మీ నన్ను వదిలిపెట్టేసింది, మమ్మీ అస్సలు మమ్మీలు ఇట్లా ఉంటారని నేను ఎప్పుడు అనుకోలే, డాడీ నన్ను వదిలేసిండు, నేనంటే ప్రేమ లేదు డాడీకి అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ డాడీ మమ్మీ ఏం చేస్తున్నారు? దూరం ఉన్నప్పుడే రన్నింగ్. డాడీ ఏం చేస్తుండు? నా కొడుకు రిటర్న్ వస్తుండు, తప్పు చేసిండు, రిటర్న్ వస్తుండు, దూరంకి వెళ్ళి చూసి డాడీ రన్నింగ్, మమ్మీ రన్నింగ్ చేస్తుంది. రన్నింగ్ చేసి నా కొడుకు వస్తుందని చెప్పి పట్టుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారు? మంచిగా రా నీ అవ్వా, నీ ఎందుకు వచ్చినావు రా, మళ్ళీ తిట్టిపోతావు, బుద్ధి వచ్చిందారా నీకు? పందిలో తిన్న తర్వాత బుద్ధి వచ్చిందా? పో ఇంకా 2 రోజులు. ఎందుకు వచ్చినావు రా? నా పీను నేను బతికినా సచ్చినా శ్రీనికి వచ్చినావురా? అవునా కదా? తిట్టి రాలేదా? అట్లా కొంతమంది తిడతారు కదా, అంతా ఉన్నదంతా మొత్తం బాడేసి బర్బాద్ చేసి మళ్ళీ వచ్చిండు ఏదో నన్ను కూలంలాగా పెట్టుకో అని. ఇంత బేమాను ఉంటాడా? కొడుకులు ఇట్లుంటారా? ముసలాయన వదిలేసిరు, ముసలమ్మని వదిలేసి పోయిరు. ఇప్పుడు వచ్చేసి నేను సారీ అని చెప్పి ఏదో క్రొకడైల్ టీయర్స్, ముసల్ కన్నీళ్ళు అంటారు కదా, ముసల్ కన్నీళ్ళు వదులుతున్నారు. అలా కదా తిట్టవాలేదా? తిడతారు కదా. మంచిగా ఇట్లనే కావాలి నీకు మంచిగా. నెక్స్ట్ చదువు. తండ్రి నీకు పరలోకంకు విరోధం చేసి పాపం చేసి నీ కొడుకుకు నేను యోగులను కాదు తండ్రి. తండ్రి ఏం చేస్తుండు? మమ్మీ ఏం చేస్తుంది? నా కొడుకు నా బిడ్డ జీసస్ వేళ చదువుకుంటున్నారు, జీసస్ వేళ చదువుకొని మంచిగా అవుతారు, నేను కూడా మంచిగా సంపాదించి నా కొడుకు కోసం కొన్ని డబ్బులు దాచిపెడతా, నా బిడ్డ కోసం కొన్ని డబ్బులు దాచిపెడతా అని చెప్పి మమ్మీ ఎదురు చూస్తూ మీరందరు మంచిగా చదువుకుంటారు అని చెప్పి మమ్మీ డాడీ ఎదురు చూస్తూ అక్కడ ఏం చేసిరు? మంచి వస్త్రాలు బట్టలు గిట్టలు అంతా క్లీనింగ్ చేసిరట. పందుల దగ్గర వాసన మంచిగా ఉంటుందా? సెంటు వాసన
అదంతా ఆయన మీద ఉన్నాయి, బట్టలు బూర్ది, అంతా గలీజ్ గలీజ్. ఆయన మొత్తం క్లీన్ చేసి కొత్త బట్టలు వేసి ఆయనకు రింగు తొడుగుతున్నాడు. ఇంకేం చేసాడు? మొత్తం పిలిచి, ఏయ్ యాట కొయ్యండి రా, నా కొడుకు వచ్చిండు, నా బిడ్డ వచ్చింది, యాట కొయ్యండి. ఒకప్పుడు చదువు దాని తర్వాత ఈయన కుమారుడు చనిపోయి, పాత జీవితానికి చనిపోయి కొత్తగా, డాడీ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు డాడీ అని బుద్ధొచ్చి డాడీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు డాడీ అని అంటున్నాడు. చూస్తురా ఈ కథ? మరి స్వయాన్న యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేను ఎంత మందికి, మొత్తం లోకానికి నేను రక్తం చిందించిన శిలువ మీద, మీ కొరకు నన్ను కొట్టిండ్రు, మూలలు కొట్టిండ్రు, బల్లెంతో పొడిసిండ్రు, కొట్టి హంటర్తో ఇష్టం వచ్చినట్టు మొత్తం ఈ పంట చెదరంగా చినిగిపోయి బాడీ అంతా మొత్తం ఇట్లా అయిపోయింది. నీ కొరకు నేను నా శరీరాన్ని ఇచ్చిన, నా రక్తాన్ని ఇచ్చిన, నా యొక్క ప్రాణాన్ని ఇచ్చిన. ఎందుకు అనంటే నిన్ను ప్రేమించి నేను ఈ రక్తాన్ని ఇచ్చిన. ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, నేను మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గిఫ్ట్ గా ఇస్తా. ఏంది అమ్మా, వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి గిఫ్ట్ గా ఇస్తా, కానీ మీరు నా దగ్గరకు వచ్చి, తండ్రి నేను పాపం చేసిన, నేను పాపిని, నేను పాపం చేసిన, నన్ను క్షమించు ప్రభువా అని అంటే, నిన్ను మంచిగా ఆయన రక్తం ద్వారా కడిగి నీతిమంతుడుగా చేసి, ఆయన యొక్క నీతి వస్త్రాలు నీకు, పరిశుద్ధాత్మ ఆయన యేసుక్రీస్తు వస్త్రము నీ మీదకి వేసి, ఆయన మంచిగా గ్రేట్ గా దేవదూతల ద్వారా ఎంజాయ్ చేస్తూ నీకు పెద్ద పార్టీ చేశాడంట యేసు ప్రభు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నేను మీకు ఇస్తా అని అంటా ఉన్నాడు యేసు ప్రభు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో రావాలా అనంటే, ఆ కుమారుని లెక్క మనము పాత జీవితానికి చనిపోయి కొత్త జీవితంకి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నేను పాపం చేసిన, పరలోకంకి పాపం చేసిన, మా వాళ్ళకందరూ పాపం చేసిన, నన్ను క్షమించు ప్రభువా అని మనం ఒప్పుకుంటే యేసు ప్రభు దేవుడు మనకు హోలీ స్పిరిట్ గిఫ్ట్ ని ఇస్తాడు.